ఈ ఎండలేందో ఈ పాటలేందో దానికి తోడు ఈ మాస్క్ ఒకటి వచ్చిన దగ్గర నుంచి ఈ మాస్క్ చచ్చిపోతున్నాం. ఈ ఫ్యాన్ తినగదు పెట్టదు కూడా. ఇంకా నాకు ఫ్యాన్ ఒకటి పెట్టారు మా డాక్టర్ గారు. మార్చమంటేనేమో ఇచ్చేది 3,000 మళ్ళీ నీకు ఫ్యాన్ కూడా మార్చాలా అని అడుగుతారు. ఏం చేస్తాం? ఏం లేక సైలెంట్గా ఉంటాం. టైం అయిపోయింది, చాలా టైం అయిపోయింది. లక్షలు దొబ్బుతాడు నాకు 3,000 టైం అయిపోతుంది. చూసే ఉద్యోగం మా చదువులో నన్ను డాక్టర్మ్మ అని గొప్పగా చెప్పుకుంటారు. ఒక ఇంజక్షన్ చేస్తే నా బాగా తగ్గిందమ్మా అని గొప్పగా చెప్పుకుంటారు. నా ఉద్యోగం నాదే, తుడుచుకునే ఉద్యోగం నాదే. ఏం చేస్తాం? కన్నా వాటర్ బాటిల్ కూడా సరిగ్గా పెట్టుకోడు. ఎక్కడే పడేస్తారు ఈ డాక్టర్ గారు. న్యూస్ పేపర్ ఎక్కడంటే అక్కడ పడేస్తా ఉంటాను. ఈ న్యూస్ పేపర్ దరిద్రం. ఈ న్యూస్ పేపర్ ఇది తెల్లారితే వేస్ట్ పేపర్. దీనికి 3,000 కడతాడు, నాకు 3,000 ఇస్తాడు. న్యూస్ పేపర్ 24 గంటలు ఈ ఫోన్ ఇస్తానే ఉంటాడు. మళ్ళీ ఈ న్యూస్ పేపర్ కావాలి, దీనికి 3,000. మళ్ళీ చాలా వచ్చే టైమింగ్. నేను నా పని చూసుకుంటానమ్మా. ధర్మరాజు పైకి పోయేదాడు, ధర్మరాజు పైకి పోయేదాడు. డాక్టర్ గారికి చెప్పి ఇంకొకటి ఈ బోర్డు మార్చండి సార్. ధర్మరాజు పైకి పోయేదానంటే వచ్చిన పేషెంట్ చూసి అమ్మా ఫీజు కట్టి పైకి పోయేదానమ్మా, పైకి పోయేదానమ్మా, నేను ఫీజు కట్టి మేము పైకి పోయాలంటే వచ్చేది కష్టమా అని ఫీజులతో ఏమవుతుంది నువ్వే చూసుకోమని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. ఈసారి 100 రూపాయలు కాకపోతే వాడి బోర్డు మార్చట్లేదు. సర్లే మాకెందుకు, ఆయన వస్తాడు, ఆయన వచ్చింది. అమ్మో సిస్టర్ కలిగించామంటే మళ్ళీ జీతం పెంచు అంటది. సరిగా చేసిందా లేదా, అసలు అంత శుభ్రం చేసిందా, పెట్టిందా? తగ్గిస్తే మళ్ళీ జీతం పెంచాలి. మళ్ళీ పోతే ఎవరు రాలే ఉన్నాయి. కొంచెం పెద్దగా మాట్లాడు. కొంచెం పెద్దగా ఈరోజు ఆకలేదా? మెరుగైన సేవలతో రాష్ట్రంలోనే ముందంజలో ఉన్న గుంటూరు జీజీహెచ్. అబ్బో ఇది ఎంతవరకు నిజమో చూద్దాం. మిగతాది 2వ పేజీలో అంత చూద్దాం. 24 గంటల్లో అందుబాటులో ఉన్న గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్. డిజిటల్ ఎక్స్రే అంట, అల్ట్రా స్కాన్ అంట, ఎంఆర్ఐ, సిటీ స్కాన్, ఎండోస్కోపీ, ఎకో, ఈసీజీ, ఇవన్నీ ఎంజోగ్రామ్ అంట. ఇంకా రక్త పరీక్షలు, తల్లిపేట ఎక్స్ప్రెస్. ఇవన్నీ నేను చదవలేను కానీ. అమ్మా సిస్టర్ అమ్మా న్యూస్ పేపర్ చూసావా? చూశాను సార్. నీ అభిప్రాయం ఏంటమ్మా? మరి ఏముంది సార్, ఈసీజీ అంట సార్, ఎక్స్రే అంట సార్, సిటీ స్కాన్ అంట సార్, యాంజియోగ్రామ్ అంట సార్, అన్ని ఫ్రీ అనంట సార్. ఎంఆర్ఐ, సిటీ స్కాన్ అన్ని ఫ్రీగా అంట సార్ జీజీహెచ్ లో సార్. మరి నీ అభిప్రాయం ఏంటమ్మా మన హాస్పిటల్ గురించి? మన హాస్పిటల్ మూసుకోవడమే సార్. ఇంకా నీకు ఒక సామెతం తెలుసా?
నమ్మిద్దా? సార్ కషాయోడిని నమ్మిద్ది సార్. ఎందుకంటే సార్ కషాయోడు బాగా మేపి మంచి ప్లేస్ లో కూర్చోబెడతారు సార్. మేసేవాడు ఏముంది, ఎండలో వెళ్ళి మేయమని వదిలేస్తాడు సార్. అవి మేసేసి కష్టపడి మళ్ళీ ఇంటికి వస్తాయి. అమ్మ గొర్రె కషాయవాడిని నమ్మింది కదా, పిచ్చి జనాలు మన నమ్మి మన దగ్గరికే వస్తారు. సరే కానమ్మా సిస్టర్, ఈ రోజు ఓపీ ఎంత? తీసుకొస్తాను సార్. సార్ ఇదిగోండి సార్ 5,000. 10 మంది వచ్చారు సార్. పేషెంట్లు లేరు సార్, వెళ్ళిపోయారు సార్. మా 10 మంది పేషెంట్లు పిలవమ్మా. లేదు సార్, వెళ్ళిపోయారు సార్. అదేంటమ్మా? సార్ మీరు ఎం ధర్మరాజు పైకి పోయే దారి అని చెప్పేసి వాళ్ళు ఫీజు కట్టారు. నీ ఫీజు వద్దు ఏమొద్దు, మేము పైకి పోవద్దు ఏమొద్దు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు సార్. అలా అంటే ఎలా సిస్టర్? నువ్వు దగ్గరుండి చెప్పాలి కదా. మనం ఆ ఫీజు కోసం చూసుకుంటే కాదు, మనకి స్కాన్లు, ఎంఆర్ఐలు, టాబ్లెట్స్, మందులు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిల్లో మనకు ఉంటుంది సిస్టర్. మీకు తెలిసిందే కదా. అలా పంపిస్తే ఎలా? ఈసారి పేషెంట్ వస్తే దగ్గరుండి వెంట పెట్టుకుని తీసుకురావాలి, సరేనా? అలాగే సార్. ఏమైందమ్మా? ఎక్కడ తగిలిందమ్మా? ఏమైంది? ఏమైంది? పండావా? ఎక్కడన్నా? చూస్తున్నానమ్మా. ఎక్కడ తగిలి? మీ ఆయన ఏమైనా కొట్టాడా? ఎక్కడన్నా ఎవరైనా కొట్టారా అమ్మా నిన్ను? ఎవరు కొట్టరమ్మా, మా ఊర్లో నేనే కొట్టొస్తాను కావాలి. చెప్పమ్మా, మన డాక్టర్ గారు 100 రూపాయలు ఎక్కువైతే ఎమ్మెల్సీ కేసులు అలాంటివి చేయకుండా బాగా చూస్తాడమ్మా. చెప్పు. అమ్మా నర్సమ్మా, నీ డబ్బులు వాడగాను, నాకు ఏం డబ్బులు కింద పడ్డానమ్మా నర్సమ్మా. ఎక్కడ పడ్డావు? ఎలా పడ్డావు? ఎక్కడ పడ్డావు చెప్పు. చూద్దాం నర్సమ్మా. ఆ, చెప్పు. నొప్పి తగ్గుతావా? తగ్గిస్తా తప్పకుండా. మన డాక్టర్ గారు బాగా చూస్తారు. చూస్తావా? నిజంగా తగ్గిద్దా? నిజంగా నమ్మొచ్చా? నమ్మొచ్చు. అయితే చూద్దామమ్మా. నువ్వు ఎక్కడ పడ్డావు చెప్పు. చెప్పి భరించుకొని చూద్దానమ్మా. చెప్పు. మన నిజాలు చెప్పనా? నిజమే చెప్పాలి. డాక్టర్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత నిజమే చెప్పాలి. సరేనమ్మా. మరమ్మా చెప్పు. మా ఆయన కంచి క్యాంప్కి వెళ్తున్నాడమ్మా. వెళ్తాంటే కంచి ఏం చెప్పండి సార్, పచ్చళ్ళు ఉంటాయి. వెళ్తున్నాడు కదా, వెళ్తాడు బాగా ఇవ్వాలి నాకు, వస్తాడు, నేను పచ్చళ్ళు తీసుకొస్తాడు. సరే అని చెప్పి నేను కూడా ఉత్సాహంగా ఆయన గేట్ పెట్టాను. కానీ ఎప్పుడు ఎవరు గేట్ రాక నేను పోతే వాళ్ళు నాకేం ఎప్పుడు పంపుకొస్తాడు. అందుకని నేను కమ్ముకున్న కాడే ఎందుకు కంచి కాబట్టి మనం చీరలు ఆడి తీసుకోవాలని చెప్పి నేను కూడా బయటికి నుంచి తాడా చూస్తున్నానమ్మా. తాడ చూస్తుంటే మా బాయ్ ఉన్నాడు కదా, అక్కడుండి ఉప్పు అని తీసుకొచ్చాడమ్మా నాకు. అట్లా ఇచ్చినాడా? అట్లా అలా తీసుకున్నాడు. ఎట్లా చూసుకుంటాడా మనక పక్కన ఏందా పక్కన చూసుకుంటే ఎక్కడ ఉన్నారా, ఇంకొక నిద్రాడని చెప్పి పక్కన చూసానమ్మా. నేను పక్కన ఎవరు లేరు. నాకు అప్పుడు గుర్తొచ్చిందో పాపం మా ఆయనకి మా బావ నెలకని చెప్పేసి పాప అని చెప్పి నేను కూడా లేచి ఎవరికి చెప్పలే. సరే కూర్చో. నీ పేరు చెప్పు. నా పేరా? నా పేరు లోకలిగిందమ్మా. నీ పేరు చెప్పమ్మా. నా పేరు లోకలిగిందమ్మా. నీ పేరు చెప్పమ్మా. నా పేరు లోకలిగిందమ్మా. నా పేరు లోకలమ్మా. నీ కాలు ఇరిగింది. నీ పేరు చెప్పు. నా పేరు లోకాలమ్మా. ఇరిగింది మా ఇంటి పేరు. డబ్బు నా మోకాలమ్మా. నీ పేరు నూకాలా? నీ మోకాలు ఇరిగింది అంతే కదా. సరే ఓకే. నీ వయసు చెప్పు. మూడు మాటమ్మా. వయసు అంటాము. నీ వయసు ఖచ్చితంగా ఇక్కడ చెప్పాలి. నీ వయసు చెప్పు. చెప్పను. చెప్పాలమ్మా నీ వయసు చెప్పు. ఎందుకు చెప్పవు నువ్వు? ఎందుకు చెప్పండి, పిల్లల పక్కలో నెలకి మా ఆయన బాగా జీతం తీసుకొచ్చాడమ్మా. బాగా 100 రూపాయలు అడిగాను జీతం. అంటే ఇవ్వనన్నాడు. ఇవ్వనంటే ఎందుకు ఇవ్వబాయా అన్న, నీ జీతం ఎంత అసలు చెప్పు అన్న. కొంచెం తీసుకోవాలన్నారా? మగాడు చేసి ఆడదాని వయసు కాకుండా నీకు తెలియదా?
ఇటువంటి ప్రజలు కలుసుకున్నాము, ఒక మాటలు ఉన్నాము. నేను ఎక్కడా నా జీతం చెప్పను, నువ్వు ఎక్కడా నీ వయసు చెప్పినా కదమ్మా. వాళ్ళు ఎక్కడ చెప్పు. సరేలే, నీ వయసులో నాకు ఎందుకులే కానీ ముందు ఈ దెబ్బ తగ్గించుకో, డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తాను. సరేనా? సరే. డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం. పట్టుకున్నా. అయ్యా అయ్యా డాక్టర్ నమస్తే. అయ్యా 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 నమస్కారం అయ్యా. అయ్యా నమస్తే అయ్యా. అయ్యా డాక్టర్ అయ్యా డబ్బయ్యా అయ్యా నూకాలయ్యా. అయ్యా మోకాలేమ్మా, నీ పేరు చెప్పు. నూకాలే లక్షమ్మ చెప్పి ప్రాణం నష్టం చెప్పు లక్షమ్మ. సార్, ఆమె పేరు నూకాలు, ఆమె మోకాలు ఇరిగింది. అవునయ్యా. సరే అమ్మా, ఏం చెప్పమ్మా, ఏమైంది? డబ్బయ్యా పట్టుకొని కాదు బాబు పట్టాను ఒక మాటయ్యా. పట్టుకొని చూడాలి కదా. అయ్యా చూడయ్యా తగ్గిద్దయ్యా. ఏమి ఇరవలేదమ్మా, పెరిగింది. చిన్న కొద్దిగా ముందు రాసిస్తాను, టాబ్లెట్స్ రాస్తాను, వాడుకోమ్మా. అందుకే డాక్టర్ గారు మీరు పట్టుకుంటేనే నాకు తగ్గినట్టు అనిపిస్తుంది. పట్టుకుంటేనే నాకు స్పష్టం తెలుస్తుంది అయ్యా, తగ్గుతున్నట్టు అనిపించింది. అట్లాగేనయ్యా జాగ్రత్తగా వాడుకుంటా. ఎలా చెప్పానో అలా జాగ్రత్తగా వాడుకో. అలాగేనయ్యా అలాగే. అన్నం ముందు 2 టాబ్లెట్లు, అన్నం వెనుక 2 టాబ్లెట్లు వేసుకోవాలి. అర్థమైందా? అన్నం ముందు 2, అన్నం వెనక 2 టాబ్లెట్లు వేసుకోవాలి. మనం ఆ షాప్ లోనే తీసుకోవాలి. మన షాప్ లో తీసుకోవాలయ్యా. మన షాప్ బయట వాళ్ళు కొంచెం తక్కువ రేట్ పెట్టాలి, అక్కడ తీసుకుంటాము. లేదమ్మా, మన షాప్ లో అయితే తొందరగా తగ్గుతాయి మందులు. ఓహో అందుకయ్యా మన దగ్గరే తీసుకోవాలి. అర్థమైంది? నీకు ఎలా వేసుకోవాలో అర్థమైందయ్యా అర్థమైందా. ఇదిగోండి సార్. ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చేసింది. డాక్టర్ గారు మొత్తానికి చేయి పట్టుకుంటేనే నొప్పి తగ్గిపోయడం కదా. చేయి మొత్తానికి కొండ అయితే ఏదో, అందుకే డాక్టర్ దగ్గర పెట్టు. అమ్మా నొప్పి తగ్గినట్టు అనిపిస్తుంది కొంచెం. అయినా డాక్టర్ చేసుకోవాలి. డాక్టర్ గారు అన్నం ముందు అన్నం 2 వేసుకున్నాక 2 టాబ్లెట్స్. అన్నం ముందు 2 టాబ్లెట్ పెట్టకుండా తగ్గిపోతుంది నొప్పి. భలే మంచిగా భలే టాబ్లెట్ రాశాడు. అందుకే ఆయన షాప్లో కొన్నాడు, అందుకే కావాలి పాపం. నాకు ఇన్నే చెప్పాడు, తగ్గుతాడు అనిపిస్తుంది. కొడుతున్నారు ఇంకా ఎంత రూపాయలు కానీ. రాత్రి అయింది, నిద్రపోతుంది. తెల్లారి నీకొక్కరికో ఇంకా నొప్పి తగ్గలేదు అని చెప్పి టాబ్లెట్స్ చేసుకున్నాను కదా. సర్లే నర్సం ముందు డాక్టర్ గారు వెళ్దాం, ఫీజు కట్టానుగా. నర్సమ్మా నొప్పి తగ్గలేదా? తగ్గలేదమ్మా, కొంచెం డాక్టర్ గారు చూపిస్తామ్మా. డాక్టర్ గారు ఉన్నారు, వెళ్దాం పద డాక్టర్ గారి దగ్గరికి. అత్తగనమ్మా. అయ్యా డాక్టర్ అయ్యా 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 డాక్టర్ అయ్యా. ఎన్ని నొక్కాలు మెళ్ళొచ్చా? అయ్యా నొప్పి తగ్గలేదయ్యా. నాకైతే తగ్గినట్టు అనిపించింది. నీ చేతి పడంగానే తగ్గిందయ్యా, చేయి దిగానే తగ్గిపోతుంది. నీ చేయి పడినప్పుడు తగ్గిందయ్యా, టాబ్లెట్స్ పెట్టినప్పుడు తగ్గిందయ్యా. తర్వాత వరకు మళ్ళీ స్టార్ట్ అయ్యింది. టాబ్లెట్స్ పెట్టుకోవడం ఏంటి నొక్కాలు? టాబ్లెట్స్ మింగమని చెప్పానుగా. చెప్పలేదు కదయ్యా. అన్నం ముందు అన్నం వెనకాలని చెప్పానుగా. నువ్వు మింగమని ఇప్పుడు చెప్పాడు ఎవరయ్యా? నువ్వేమన్నావు? అన్నం ముందు 2 అన్నయ్య 2 పెట్టుకోమన్నావు. నువ్వు చెప్పినట్టు చేశాను. ఆయన తగ్గి తప్పించిందిగా. ఇచ్చిన నొక్కాలు అట్లా కాదు. అన్నం ముందంటే అన్నం తినే ముందు వేసుకోమని, అన్నం తిన్నాక 2 వేసుకోమని అర్థం నొక్కాలు. అయ్యా అర్థం చేసుకోవాలి. అర్థమైందా అంటే తలూపావు బాగానే చేసుకుంటానని. ఈసారి టానిక్ రాసిస్తాను, జాగ్రత్తగా పోసుకోవాలి. సరేనా? టానిక్ అమ్మా మన హాస్పిటల్ తీసుకోవాలి. మన హాస్పిటల్ అయితే తీసుకోవాలి. ఈ టానిక్ పడుకునే ముందు 2 మూతలు పోసుకోవాలి, లేచాక 2 మూతలు పోసుకోవాలి. అర్థమైందా? పడుకునే ముందు 2 మూతలు పోసుకోవాలి, లేచాక 2 మూతలు పోసుకోవాలి. అర్థమయ్యా. పడుకునే ముందు 2 మూతలు పోసుకోవాలా, లేచాక 2 మూతలు పోసుకోవాలా. మన షాప్ లోనే తీసుకోవాలా? మన షాప్ లోనే తగ్గుతుంది అంటేనయ్యా. ఇంటికి వెళ్తుంది. తగ్గిందని చెప్పకూడదు. తగ్గిందని చెప్పారంటే మరి మందులు
విషయం చెప్పలేదు ఆ విషయం చెప్పుడు అర్థమైందా ముందు ఆయన అప్లై సవాలు పెట్టేవారు సర్లే లేదు ఆయన చెప్పలేదు తెల్లారింది కొబ్బరికి మళ్ళీ డాక్టర్ తీసుకెళ్దాం అమ్మా నచ్చమ్మా ఏమ్మా నువ్వులమ్మా నీకు తగ్గలేదా డాక్టర్ డాక్టర్ గారు నెంబర్ వెళ్దాం ఏంటి నూకాలు వెళ్ళి వచ్చారు తక్కువ రమ్మన్నావయ్యా కాదు మళ్ళీ మెమెంటోస్ చాలా ఉన్నాయి మరి దానికి పోసుకున్నావా పోసుకున్నారయ్యా ఇదిగో యానవాళ్ళు ఇదిగో కలిసిందంతా ఇంకా కాలు మీద పోసుకోవడండి గొంతులో కదా పోసుకునేది నొప్పి మోకాలైతే గొంతు అయితే పోసుకోమంటావు నువ్వు గొంతు నీ బండ పడి చేస్తేనే అర్థమైన తల ఊపుతా ఉంటావు గొంతులో పోసుకుంటేనే కదా నొప్పి తగ్గేది నాకేంటి గొంతులు పోతుంది ఇక్కడ దాకా వచ్చిందయ్యా శిశు నోకాలు చెప్పినట్టు చెయ్యాలి గొంతులో పోసుకోవాలి మోకాలు మీద కాదు ఇది మూడోసారి ఈసారి వస్తే అమ్మాయిలు స్కాన్లు అన్నిటికి పెడతాయి ఈసారి వస్తే సరేనా ఈసారి జాగ్రత్త శేషామందు రాస్తా జాగ్రత్తగా పోసుకో శేషామందు రాస్తున్నాను నీకు ఎక్కడైతే దెబ్బ తగిలిందో అక్కడ ఆ తోటే పోసుకోవాలి నువ్వు సరేనా దెబ్బ తగిలిన తోటే పోసుకోవాలి అర్థమైందా తలకాయ ఇవ్వవు అర్థమైందా ఈసారి జాగ్రత్తగా ఇంటికి వెళ్తుంది నా మీద పడి వస్తూ ఉంటాడు వేరే మందు పెద్ద దెబ్బ తగిలిన చోట పోసుకోమన్నాడు దెబ్బ ఎక్కడ తగిలింది మా ఆయన వచ్చి అక్కడ ఉప్పు పెట్టి నేను ఇక్కడికి వచ్చి కట్ చేసినప్పుడు ఇక్కడ పడ్డ ఇక్కడ పోతా మంచి ఏది ఫైనల్ ప్లేస్ కన్ఫర్మ్ ఎక్కడ ఆటోమేటిక్ గా నొప్పి తగ్గిపోయింది తగ్గినట్టుంది డాక్టర్ మంచివాడు మొత్తం అసలు ఆయన వచ్చి టైం ఈసారి వచ్చేసింది మనకి నడుస్తుంది పడింది మళ్ళీ పడింది మందు మీద కాలు పెట్టింది జారి పడింది భర్త ఎంటర్ అవుతున్నాడు భర్త వచ్చేసాడు ఆయన జరిగేదయ్యా చెప్పారండి మరి కడుపులో ఆపరేషన్ చేస్తున్నారా మరి కాళ్ళు ఆపరేషన్ చేస్తున్నారు కదా మరి గుండెకి ఆపరేషన్ చేస్తున్నారు కదా బ్రెయిన్ లో స్టోన్ చేస్తున్నారు ఇంత మంచి పెద్ద పెద్ద హాస్పిటల్ మన హాస్పిటల్లో మన గవర్నమెంట్ హాస్పిటల్ ఇంత మంచి ట్రీట్మెంట్ ఉంటే నువ్వు అక్కడికి నేర్చుకున్నావు అక్కడ ఆర్టీసీ క్లాసులు ఎవరు పట్టించుకోరటయ్యా మరి కూడా ఉంది ఎవరు తెలుసు ఒకలాగా ఉండాలంట అందుకని వెళ్ళలేదయ్యా ఎవరో ఎందుకమ్మా ఇప్పుడున్నా కదా మన ఆశమ్మ అక్కడ వెళ్తే మనం ఒక చేతులు ఆశ్రమం అంటే అప్పుడు అంతకుముందు హాస్పిటల్ బాగా డెవలప్ చేసి నర్సెస్ అందరూ బాగా అదృష్టం నడిపించి వచ్చాడు ఆయన చెప్పుకున్నారు వెళ్ళాను చూశాను ఇప్పుడైతే అమ్మ స్టాఫ్ సొమ్ములు ఎలక్ట్ చేస్తారు నర్సెస్ సొమ్ములు ఎలక్ట్ చేస్తారు ఈ సీట్లు ఖర్చులు చేపిస్తారు మనం ఇప్పుడు మన హాస్పిటల్కి వెళ్ళాం అట్లనే అందరూ వస్తారయ్యా నర్సులు అందరూ వస్తారా వస్తారు చూస్తారా బాగా అంతేనయ్యా ఆటో ఫోన్ ఎన్ని పిచ్చిలో కాదు ఆటోలు చేసి మన దగ్గర పెట్టారు కదా 102 వెహికల్ 104 వెహికల్ 108 వెహికల్ ఉన్నాయి కదా ఇప్పుడు ఒక్క ఫోన్ చేస్తే 108 వెహికల్ పోయి వస్తాయా అట్లా ఏంటి అదేనా దాంట్లో ఒకటి అందులో అంటారంట ఏదో అని అందులో ఆ వెహికల్ వెంటనే అవకాశం ఉంది కూర్చుని
వెళ్దామే అయితే అయితే ఇన్ని రోజులు మొత్తం టీవీ చూసానయ్యా. టీవీలో ఉంటే ఏదో నర్సెస్ డే అంట. ఆ నర్సెస్ డే అంట వాళ్ళు ఏదో పండుగ జరుపుకుంటారంట. అయ్యా వెళ్దామయ్యా. అక్కడెక్కడో మనం దేవతలు దండలేసే కన్నా మన ఎదురు చుట్టాలు దండలేసి మనం అభినందనలు జరుపుకొని నాకు కావాలి తీసుకుంటారు. అక్కడ తీసుకెళ్ళయ్యా భయ అక్కడ తీసుకెళ్ళిపోయా బయట నీకు ఈ నొప్పి నొప్పి కాదు చిన్న నొప్పి ఒక మాట విను. మళ్ళీ మనం మా ఫ్రెండ్ మిస్సెస్ కూడా నార్మల్ డెలివరీ చేసి అక్కడ చిన్న బయట హాస్పిటల్ అయితే ప్రాణానికే ప్రమాదం అని చెప్తే వెంటనే మా ఫ్రెండ్ అక్కడ తీసుకెళ్తే నార్మల్ డెలివరీ చేసి బిడ్డని తల్లిని క్షేమంగా ఇచ్చి ఆ 102 వెహికల్లో డబ్బులు ఇచ్చి మరీ పంపించారు. మనకి మా అవకాశాలు ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇంకా ఆరోగ్యశ్రీ కార్డు గురించి ఆలోచిస్తున్నావు? అది లేకపోయినా సరే నీకు వాళ్ళు మంచిగా నయం చేస్తారు. మన ఆశ్రమం దగ్గరికి వెళ్ళి అక్కడ నర్సుల దగ్గరికి వెళ్తే వాళ్ళ మొహాలు చూస్తే మనకి సగం రోగం తగ్గిపోతుంది. తీసుకెళ్తాను. నెక్స్ట్ ఇంకేముంది? నెక్స్ట్ Thank you very much.